ఆదాబ్ సార్. ఇప్పుడు ఉత్తర తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయటానికి ఏదైతే ఉన్నదో, అంటే ఎస్ఆర్ఎస్పికి దిగువన వృధా పోతున్నటువంటి గోదావరి నది జలాలను మళ్లింపు చేయబడే విధంగా ఆనాడు 2004లో అప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ బ్యారేజ్ నిర్మాణాన్ని తలపెట్టి ఎల్లంపల్లి నుండి ఏదైతున్నదో ఎగువ మిడ్ మానేర్కు, మిడ్ మానేర్ నుండి ఎల్ఎండి, అట్లాగే ఇటు వరంగల్తో పాటుగా మెదక్, రంగారెడ్డి, చేవెళ్ళ దాకా, దాంతోపాటు హైదరాబాద్ నగర త్రాగునీటి సమస్య పరిష్కారం, పారిశ్రామిక అవసరాలకు వినియోగింపబడే విధంగా ఏదైతున్నదో ఎల్లంపల్లి బ్యారేజ్ ఒక భాగంగా నిర్మాణం తలపెట్టడం, దాంతో పాటుగా ప్రాణహిత నదిలో ఏదైతున్నదో మనకు లభించేటువంటి ఒక నీటి హక్కును వినియోగించుకునే విధంగా, ఇలా ప్రాణహిత నదీ జలాలను వినియోగింప చేయబడటానికి తుమ్మడిహెట్టి వద్ద ఒరిజినల్లీ 152 మీటర్ లెవెల్తో ఏదైతుందో బ్యారేజ్ నిర్మాణం చేయాలని భావించి దానికి అనుగుణంగా ఎల్లంపల్లి వరకు నీటిని తరలించడానికి కాలువలు కూడా నిర్మాణం చేయడం జరిగింది. అప్పుడు ఆ కాలువలు మైలారం దాకా పూర్తి చేయబడ్డాయి. మనం మైలారం నుండి ఎల్లంపల్లికి ఒక లిఫ్ట్ అయితే నీటిని తరలించే అవకాశం వస్తుంది. ఆ ఒక లిఫ్ట్తో ఏదైతుందో ఎల్లంపల్లి నుండి మళ్ళీ ఎగువకు తరలించటం, మన యావత్ ఉత్తర తెలంగాణ ప్రాంతంతో పాటుగా హైదరాబాద్, ఈవెన్ రంగారెడ్డి వరకు కూడా నీటిని అందింపజేసే అవకాశం, ఆ విధంగా ప్రాజెక్ట్ రూపొందించి ముందుకు పోవటం. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలోనే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి కావటం, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఏదైతున్నదో మన వినియోగంలోకి రావటం, దాని ద్వారా హైదరాబాద్కు త్రాగునీటి సరఫరా కానీ, మిడ్ మానేర్ కానీ, ఇవన్నీ కూడా ఉమ్మడి రాష్ట్రంలో మనం అమలు తెచ్చుకున్నాం. తదుపరి అధికారానికి వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ సరే ఈ తుమ్మడిహట్టి బ్యారేజ్ నిర్మాణాన్ని ఏదైతుందో దాన్ని నిలిపివేసి అంటే టెండర్ దశలో ఉండాలి, దాన్ని ముందుకు పోకుండా దిగువ మేడిగడ్డ ప్రాంతంలో అంటే 100 మీటర్ లెవెల్ బ్యారేజ్ నిర్మాణం చేసి మేడిగడ్డకి వెళ్ళి అన్నారంకి వెళ్ళి సుందిల్ల, సుందెల్లికి వెళ్ళి ఎల్లంపల్లి 3 లిఫ్ట్లతో ఏదైతుందో, అంటే ది ఇంటెన్షన్ మైట్ బి దిగువకు వస్తే ఎక్కువ నీరు లభిస్తుందని చెప్పని, కారణాలు ఏవైనా కానీ ఇది తుమ్మడిహట్టి బ్యారేజ్ నిర్మాణం అది అప్పుడు ఇక టెండర్ దశలోనే అటు మహారాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో 152 మీటర్తో నిర్మాణం చేయాలని చెప్పని భావించినా కానీ మహారాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవటం, ఆడ 148 మీటర్ అని చెప్పని తుమ్మడిహట్టి వద్ద ఒప్పందం చేసుకోవటం, మేడిగడ్డ నీటి తరలింపుతో ఏదైతుందో మనం సరే ప్రభుత్వం ఏదైనా కానీ అది వినియోగంలోకి తీసుకురావటానికి ప్రయత్నం చేయడం జరిగింది. అన్ఫార్చునేట్లీ సరే 2023 అక్టోబర్లో మేడిగడ్డ బ్యారేజ్ 7th బ్లాక్ ఏదైతుందో పియర్సే క్రాక్స్ వచ్చి కుంగిపోవటం, అప్పటి నుండి 2 సంవత్సరాలకి వెళ్ళి ఏదైతుందో మనం ఈ మేడిగడ్డ నుండి నీటిని తరలించుకునేటువంటి ఒక అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA వాళ్ళు కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఏదైతున్నదో
వీళ్ళు మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ కొరకు, అట్లాగే అన్నారం సుందిల్ల కానీ అవసరమగు మరమ్మతులు చేపట్టే విధంగా కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఇప్పుడు ఆ సూచనలకు అనుగుణంగా ఏదైతుందో మనం మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ, అట్లా అన్నారం సుందిల్ల అవసరమైన మరమ్మతులు చేసుకుంటే దట్ కెన్ బి పుట్ ఫర్ యూజ్. యాక్చువల్గా ఏదైతుందో ఇప్పుడు ఆ నిర్మాణ కాంట్రాక్టర్లు L&T కానీ నవయుగ కానీ ఆ డిఫెక్టివ్ లయబిలిటీ పీరియడే ఉన్నది కాబట్టి ఆ సదర్ కాంట్రాక్టర్లతోనే పనులు చేపించే అవకాశం ఉంది. ఫర్ ఎనీ రీజన్ వాళ్ళు సహకరించకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వమే ఆ మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ, అన్నారం సుందిల్ల మరమ్మతు చేపట్టి ఆ క్లెయిమ్ ఏదైతుందో ఆ కాంట్రాక్టర్స్ దగ్గర వసూలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే డిఫెక్టివ్ లయబిలిటీ పీరియడ్ ఉన్నది కాబట్టి వాళ్ళు సహకరించకున్నట్టయితే వాళ్ళతో చేపించే ప్రయత్నం ఒక భాగం, వాళ్ళు సహకరించకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వమే ఆ పనులు చేపట్టి ఈవెన్ వీ హ్యావ్ రెవెన్యూ రికవరీ యాక్ట్, ఈవెన్ అదర్వైజ్ ఏదైతే ఉందో క్రిమినల్ ప్రాసిక్యూషన్ కూడా స్కోప్ ఉన్నది. ఇదంతా ఒక భాగం. రెండో భాగం ఏదైతే ఉన్నదో బేసిక్గా తుమ్మడిహట్టి నుండి మనం ఒక లిఫ్ట్తోనే ఎల్లంపల్లి వరకు నీటిని చేరవేసే అవకాశం ఉందని చెప్పని మొదటికెళ్ళి భావిస్తున్నామో, ఇలా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికల్లో కూడా ప్రధానంగా దీన్ని మనం చేర్చుకున్నాం. అప్పుడు 2023 ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ గారు ఆ మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతే పగుళ్ళు రావడం జరిగిందో దాన్ని వారు స్వయంగా సందర్శించి ఈ మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ ఏ మేరకు సాధ్యమవుతుందనేది ఒక అంశంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ రేపు అధికారానికి రావటంతో ఏదైతున్నదో తుమ్మడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం ప్రాధాన్యతతో చేయడం జరుగుతుందని చెప్పని రాహుల్ గాంధీ గారు కూడా పేర్కొన్నారు. ఎన్నికల ప్రణాళికలు కూడా చేసుకోవడం జరిగింది. తుమ్మడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేపట్టబడ్డట్టయితే మనకు ఆల్రెడీ తుమ్మడిహట్టి నుండి మైలారం వరకు కాలువలు తవ్వి ఉన్నాయి. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ అవి 152 మీటర్ లెవెల్కి తవ్విన. ఇప్పుడు బ్యారేజ్ 148 మీటర్కి ఏదైతే ఒప్పందం కుదుర్చుకున్నామో మనం ఫౌండేషన్ 150 చేసుకుంటూ మీరు 148కు పరిమితమైనా కానీ కాలువలను 148కు రీడిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు 152 మీటర్స్ లెవెల్లో వాటర్ను తరలించడానికి తవ్వబడ్డ కాలువలను ఏదైతుందో బ్యారేజ్ లెవెల్ 148కి తగ్గితే ఆ నీటిని తరలించడానికి కాలువలను రీడిజైన్ చేయవచ్చు. అంటే టు గో ఫర్ లిటిల్ డెప్త్ అప్పుడు ఏదైతుందో మైలారం వరకు మనం సులువుగా వస్తాయి. మైలారం వరకు వచ్చిన తర్వాత ఏదైతుందో అక్కడ నుండి జైపూర్ వాగు ద్వారా సుందిలకు తరలించవచ్చు. మైలారం నుండి జైపూర్ వాగు ద్వారా సుందిల్ల అప్స్ట్రీమ్కు తరలించవచ్చు. సుందిల్ అప్స్ట్రీమ్ తరలిస్తే సుందిల్లకి వెళ్ళి ఎల్లంపల్లికి ఒకటే లిఫ్ట్గా. ఇప్పుడు సుందిల్లలో ఆల్రెడీ లిఫ్ట్ ఫెసిలిటీ ఉన్నది. సుందిల్లలో వీ హ్యావ్ ఆల్రెడీ లిఫ్ట్ ఫెసిలిటీ. లేక మైలారంకి డైరెక్ట్ తీసుకెళ్తామంటే మళ్ళీ ఒక లిఫ్ట్ ఏర్పాటు చేసుకోవడం ఎందుకు ఆర్థిక భారం అనుకున్నట్టయితే జైపూర్ వాగు ద్వారా సుందిల్ల అప్స్ట్రీమ్ తీసుకెళ్ళి అక్కడ మనకు ఇప్పుడు ఆల్రెడీ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతర్భాగంగా నిర్మాణం చేపట్టబడ్డట్టు సుందిల్ల లిఫ్ట్ని ఏదైతే ఉందో వినియోగించుకుంటే ఎల్లంపల్లి పట్టుకురావచ్చు. ఇప్పుడు ఇవన్నీ కలిపి కూడా మీ తుమ్మడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం, కాలువల రీడిజైనింగ్, ఆ నీటి తరలింపు అటు సుందిల్లికే కానీ ఇటు ఎల్లంపల్లికే కానీ ఇదంతా కలిపి కూడా 10,000 కోట్లకు మించదే.
మీ బ్యారేజ్ ఇట్ మే టేక్ 5,000 crore. బ్యారేజ్ మే టేక్ 5,000 crore. మీకు అదర్ కాలువల రీడిజైనింగ్, డెప్త్ పోవడానికే కానీ ఇంకా నీరు తరలించడానికి అనదర్ 4,000-5,000 crores ఎట్లా చూసినా 10,000 కోట్ల మించి కాదు. మనం తుమ్మడి ఎట్టిపై ఒక 10,000 కోట్ల ఇట్లా మనం రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించినట్టయితే ఇది కేవలం నార్త్ తెలంగాణనే కాదు, ఇటు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్తో పాటుగా అటు వరంగల్ కానీ, మెదక్ కానీ, కొంత నల్గొండ పార్ట్ కానీ, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో మూసి పునరుద్ధరణ ఏదైతే ప్రాజెక్ట్ చేపట్టాలని తలుస్తుందో దానికి కూడా గోదావరి వాటర్ కావాలి. దానికి కూడా రేపు మొత్తం రాష్ట్రంలో హైదరాబాద్ నగరంతో పాటుగా హాఫ్ ఆఫ్ ది స్టేట్ ఐఎమ్ టెల్లింగ్, హాఫ్ ఆఫ్ ది స్టేట్, ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, పార్ట్ ఆఫ్ వరంగల్, పార్ట్ ఆఫ్ రంగారెడ్డి, హైదరాబాద్ త్రాగునీరు, పారిశ్రామిక అవసరాలు, మూసి రివర్ ప్రక్షాళన, మీ ఏదైనా కానీ ఏదైతుందో అన్నింటికి ఏదైతుందో మన మూలం మనం ఈ ప్రాణహిత నదీ జలాలను వినియోగంలోకి తెచ్చుకోవటం. సంవత్సరాలు గడిచిందే, ఇప్పుడు ఆల్రెడీ అవుట్ ఆఫ్ ది 4 years 2 సంవత్సరాలు గడిచిపోయి లెఫ్ట్ విత్ ఓన్లీ 3 years and 3 budget. లెఫ్ట్ విత్ ఓన్లీ 3 years and 3 budget. వాళ్ళు 24 బడ్జెట్ అయిపోయింది, 25 బడ్జెట్ అయిపోయింది, వాళ్ళు 26వ బడ్జెట్ మార్చిలో రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టబోతుంది. 26, 27, 28 ఇంకా 3 బడ్జెట్లు మాత్రమే ఉన్నాయి. ఇది ఒక సమ్మర్, ఇది గడిస్తే మీలే 2 సమ్మర్లే. ఈ వేసవి గడిస్తే మళ్ళీ మనకి ఈ శాసనసభ ఎన్నిక 29లో వస్తుందని చెప్పని భావించినా కానీ మనకు 2 వేసవిలు మాత్రమే ఉంటాయి. అని వీళ్ళ మొత్తం రాష్ట్రానికి ఆయువు పట్టు వీళ్ళు ప్రాణహిత గోదావరి నది జలాలని చెప్పంటున్నాం. మొత్తం రాష్ట్రానికి ఆయువు పట్టు ఈ ప్రాణహిత గోదావరి నది జలాలని చెప్పంటున్నాం. మీ సాగునీరు కానీ, త్రాగునీరు కానీ, పారిశ్రామిక అవసరాలు కానీ, ఏదైనా కానీ చెప్పంటున్నాను. ఇప్పుడు అదృష్టం ఏంటంటే ఈ 2 సంవత్సరాలు మన ప్రకృతి సహకరించిందే. ఈ 2 సంవత్సరాలు మన ప్రకృతి సహకరించింది. మనకి ఏ విధమైన నీటి ఎద్దడి సమస్య ఉత్పన్నం కాలేదు. ఎస్ఆర్ఎస్పి ఎగువన ఏదైతుందో మనకు సమృద్ధిగా నీరి అంటే జలాలు పొందగలిగినాం కాబట్టి ఏదైతుందో అది ఎల్లంపల్లితో మనం ఒడ్డెక్కించుకున్నాం, కాళేశ్వరం నిలిచిపోయినా కానీ. కానీ భవిష్యత్తు ఇట్లాగే ఉంటుంది ఎప్పటికీ అని చెప్పని ఊహించలేము. భవిష్యత్తు ఎప్పటికి ఇట్లా ఉంటుందని చెప్పి ఊహించలేమని చెప్పంటున్నాను. రేపు ప్రకృతి వైపరీత్యాలు, ప్రకృతి సహకరించకున్నట్టయితే, అడ్వర్స్ సీజనల్ కండిషన్స్ ఏర్పడ్డట్టయితే ఇక్కడ మొత్తం యావత్ తెలంగాణ ప్రాంతం, ఉత్తర తెలంగాణగా యావత్ తెలంగాణ ప్రాంతం కూడా సాగునీరు, త్రాగునీరు కూడా ఇబ్బందులు ఎదుర్కొనేట ఒక పరిస్థితి ఏర్పడబోతుందని చెప్పంటున్నాను. ఇది కాంగ్రెస్ పార్టీకి ఏదైతుందో ప్రధానమైనటువంటి ఒక అంశం ఇది కాంగ్రెస్ పార్టీకి. అంటే ఎన్నికల ప్రణాళిక అని చెప్పని కాదు, సరే ఎన్నికల ప్రణాళికలో చాలా అంశాలు చేర్చుకుందాం కానీ బట్ దిస్ ఈజ్ నాట్ లైక్ దట్. మొత్తం రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన అంశం కాబట్టి ఏదైతుందో నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకటి వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టు అంతర్భాగమైనటువంటి మేడిగడ్డ పునరుద్ధరణ, ఇప్పుడు అది అడ్మినిస్ట్రేటివ్ డిఫెక్టా, నిర్మాణదారుల వైఫల్యమా, లేక నిర్వహణ లోపమా, కారణం ఏదైనా కానీ ఇట్ ఈస్ బిల్ట్ విత్ ది ఎక్స్చెకర్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. ఇట్ ఈస్ బిల్ట్ విత్ ది ఎక్స్చెకర్ ఆఫ్ ది గవర్నమెంట్. ఇక్కడ కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్ట్ బ్యారేజ్ ఏదైతుందో పునరుద్ధరణ చేసుకోవాల్సినటువంటి ఒక బాధ్యత మనపై ఉన్నది. దాని వినియోగులు తెచ్చుకోవాలి. ముఖ్యమంత్రి గారు కూడా పేర్కొన్నారు. అట్లా అన్నారం సుందీలు కూడా ఏమన్నా
లీకేజెస్ ఉన్నట్టయితే వాటిని కూడా అరెస్ట్ చేసుకోవాలి. ఇది ఒక పార్ట్. ఇది దీనికంటే ముఖ్యమైనది తుమ్మడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణాన్ని తక్షణమే చేపట్టబడే విధంగా ఈ బడ్జెట్లో ప్రాధాన్యతతోని మనకు, ఎందుకంటే 26, 27 ఈ 2 బడ్జెట్లలో మనం నిధులు సమకూర్చుకుంటేనే, ఈ 2 సంవత్సరాల్లో నిర్మాణం పూర్తి చేసుకుంటేనే మనం దాని వినియోగం అనేది మనకు కనబడతాయని చెప్పి అంటున్నాం. ఓన్లీ 3 బడ్జెట్ 26, 27, 28 ఈ టర్మ్ పూర్తి కావడానికి. అంటే ఈ మనం ఒక 10,000 కోట్లతోనే ఏదైతే ఉందో ఈ తుమ్మడిహట్టి వద్దకు వెళ్ళి మన నీటిని తరలించుకునే ఒక అవకాశం ఉన్నది. అది ఒక 10,000 కోట్లతోని రోజుకు ఒక టీఎంసీ తెచ్చుకుని కానీ 8 మాసాలు నీరు వస్తుంది నా అంచనా. మీకు ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే యూ మే నాట్ గెట్. అదర్ 8 మంత్స్లో ఒక 6 మాసాలు అయితే మంచిగా వస్తాయి. 8 మాసాలలో ఒక 6 మాసాలు అయితే మంచిగా వస్తాయి. జూన్కి వెళ్ళి 6 మాసాలు ఏదైతుందో 6 మూల 18, 180 టీఎంసీ వస్తుంది. ఆ 2 మాసాలకు ఒక్కొక్క టీఎంసీ ఎట్లా చూసినా 180 టీఎంసీ అయితే మనం పొందగలుగుతాం. 180 to 200 టీఎంసీ పొందగలుగుతాం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి, అట్లాగే ఇరిగేషన్ శాఖ మంత్రులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి ఏదైతున్నదో యావత్ ఉత్తర తెలంగాణ ప్రాంతానికి ఆయువు పట్టైనటువంటి మీరు కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ పునరుద్ధరణ ఒక అంశం, తుమ్మడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి కావాల్సిన నిధులు ఈ బడ్జెట్లో సమకూర్చడము. 10,000 కోట్లు అనుకుంటే ఈ బడ్జెట్లో ఒక 5,000 కోట్లు, రాబోయే బడ్జెట్లో ఒక 5,000 కోట్లు. అంటే 10,000 కోట్లతో ఏదైతుందో సగం రాష్ట్రానికి త్రాగునీటి గత మొత్తం సిస్టమ్ అంతా ఎస్టాబ్లిష్ అయి ఉన్నది. దీనికి ఏంటంటే మనకు కలిసి వచ్చే అంశము సిస్టమ్ అంతా ఎస్టాబ్లిష్ అయి ఉన్నది. సపోజ్ ఈ నీటి లభ్యత మనం అనుకూర్చకున్నట్టయితే మనం ఎస్టాబ్లిష్ చేసుకున్న ఈ సిస్టమ్ నిరుపయోగం అయిపోతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ ఈ కాళేశ్వరం అంతర్భాగమైనటువంటి మేడిగడ్డ పునరుద్ధరణ, దాన్ని ఏ విధంగా వినియోగులు తీసుకురావటము, అట్లా ఏదైతున్నదో ఈ తుమ్మడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణంతో అది 148 మీటర్ అయినప్పటికీ కూడా మనం ఏ మేరకు నీటిని పొందగలుగుతామో, మనకు అష్యూర్డ్ వాటర్ ఒకటి, అష్యూర్డ్ వాటర్ ఎప్పటికీ అదనంగా వస్తుంది. అష్యూర్డ్ వాటర్ కంటే అదనంగా వస్తాయి. కాబట్టి నా అంచనా 200 టీఎంసీ ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. సరే, ఏదన్నా కానీ ఒక లిఫ్ట్తో మనము ఎల్లంపై నీరు పొందే అవకాశం ఉన్నాక వన్ హ్యాస్ టు గివ్ ప్రిఫరెన్స్ ఫర్ ఇట్. ఈ బడ్జెట్లో తుమ్మడిహట్టి బ్యారేజ్ నిర్మాణానికి ఒక 5,000 కోట్లు అట్లా పెట్టేస్తే మరి టెండర్ ప్రక్రియ, మీరు డిజైన్స్, అంచనాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా సత్వరం చేపట్టబడగలిగినట్టయితే మరి ఈ సమ్మర్లో ఫౌండేషన్ తీయగలుగుతామా, లేక వెట్ గో ఫర్ ఫర్దరా? ఏది అనుకునేది 2 డేస్ ఉంటుంది సమ్మర్ 27-28. కాబట్టి ఈ బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చి ఈ తుమ్మడిహట్టి బ్యారేజ్ నిర్మాణానికి కావాల్సిన నిధులు సమకూర్చి ఇలా ఉత్తర తెలంగాణ ప్రాంతంతో పాటుగా తెలంగాణ రాష్ట్రం రాజధాని హైదరాబాద్ నగరం దాహార్తి, సాగునీటి సమస్య, పారిశ్రామిక అవసరాలు, మూసి ప్రక్షాళన అన్నింటికీ ఇదే ఆయువు పట్టు. దీన్ని ప్రాధాన్యత నిధులు కేటాయింపు చేయాలని చెప్పని నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే నాకు తుమ్మడిహట్టి ఈజ్ నాకు మొదటికెళ్ళి కూడా ఈ అంశం మీద ఫర్ ది లాస్ట్ 10 years యూ మైట్ బి అబ్జర్వింగ్ ఎవ్రీ టైం తుమ్మడిహట్టి యొక్క ప్రాధాన్యత నేను ఎప్పుడు ప్రభుత్వ దృష్టి, ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వ దృష్టికే కానీ, నేను శాస్త్ర మండలిలో ఈవెన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా నేను ఈ అంశాన్ని ప్రభుత్వ దృష్టి తీసుకోబడుతుంది. దీనిపై ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించి బడ్జెట్లో నిధులు ప్రాధాన్యతతో సమకూర్చాలని చెప్పని విజ్ఞప్తి చేస్తాను. ఇంకో విషయం ఏంటంటే
టీఆర్ఎస్ కూడా వాళ్ళ నాయకులతోటి మీ పార్టీ మారుతున్నట్టు చర్చించినట్టు కూడా ప్రచారం జరుగుతుంది. దీనిపై మీకు క్లారిటీ ఇస్తారు. దీనికి పార్టీ మార్పుడికి ఏమైనా సంబంధమా? అడుగుతున్నాం, మాకు డౌట్. ఇప్పుడు ఒక్కటి బాబు, ఏ అంశమైనా కానీ మీకు తెలియకుంటే ఇది జరగదు. ఈ అంశం మీకు తెలియకుంటే ఇది జరగదు. సరే, నేను మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ నాడే చెప్పాను. నేను అంటే చైర్పర్సన్ ప్రకటింపబడ్డ నాడే కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం కొంత ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడ్డది అని చెప్పి ఆనాడే చెప్పాను. అంతే తప్పేదైతుంది కదా, దాని ఫర్దర్ ఇంతవరకు ఏం మూమెంట్ లేదు. చూద్దాం, లెటర్స్ సి. ఏది ఉన్నా కానీ ఏదైతుందో మా మిత్రులు ఉన్నారు, మీరు ఉన్నారు. సమయం సందర్భం వచ్చినప్పుడు ఏదైతుందో ఏ నిర్ణయం తీసుకున్నా మీ ద్వారానే విలువ. థ్యాంక్ యూ. ఇది రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి, అది ఒక రాజకీయ అంశం. ఇది రాష్ట్ర భవిష్యత్తు. ఇది అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూన్యూస్ కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేం బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం, ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూన్యూస్ లో.